హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. సో మనందరికీ సుపరిచితులే వంటింటి నేస్తమనంగానే మనం గుర్తొచ్చేది డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఈరోజు సార్తో మాట్లాడి యాక్చువల్గా సార్కి 65 ఇయర్స్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ ఇప్పటి వరకు ఒక డయాబెటిక్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏది లేకుండా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంతే నాకు 65 ఉండొచ్చు అంటారా మీ ఏజ్? ఇంచుమించు కరెక్ట్ చెప్పారమ్మా. 64 స్టార్ట్ అవుతుంది. 64 స్టార్ట్. సో మీరే అన్నారు నాకు షుగర్ కానీ బీపీ కానీ ఎలాంటిది లేదు దేవుడి దయ వల్ల అని. సో దీనికి దేవుడి దయతో పాటు మన జీవితం అంటే మన జీవన శైలి కూడా అంతే సరిగ్గా ఉండాలని అంటాను నేను. సో ఒక్కసారి మీ గురించి. తప్పకుండా. సో నేను కాలేజీలో చదివే రోజుల్లో మరి అవగాహన లేదు, ఆరోగ్య స్పృహ లేదు. మరి దాదాపు ఒక 25 సంవత్సరాలు ఎంతవరకు 25-30 సంవత్సరాల వరకు కూడా కాలేజీ ఎడ్యుకేషన్ ఉండడం చేత మరి వీటి గురించి నాకు తెలియకపోవడం చేత మరి హాస్టల్ జీవితాలు, ప్రత్యేకంగా రూములు ఉండి ఏదో మెస్సులో ఫుడ్ తీసుకోవాల్సిన జీవితాలు, పీజీ జీవితాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో మరి జనరల్ గా నలుగురితో పాటు అన్ని తెలియవన్నమాట. సో మరి వృత్తిలో నా అభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత, నా ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత, నేను స్థిరపడిన తర్వాతనే చేతిలోకి మీ ఆరోగ్యం వచ్చింది. ఎగ్జాక్ట్ నా చేతిలోకి నా ఆరోగ్యం తీసుకున్నానమ్మా. సో అంతవరకు కూడా నా ఆరోగ్యాన్ని ఇతర చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఉండేది తప్పని పరిస్థితుల్లో. సో నేను వృత్తిలో స్థిరపడడం మొదలైన తర్వాత సో నా ఆరోగ్యాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం మంచిదమ్మా. సో సర్వసాధారణంగా ఆహార విధి విధానాలు చక్కగా పాటిస్తుంటానమ్మా, జనరల్ గా 90%. అదే విధంగా కాస్త ఖచ్చితంగా వారంలో 5 రోజుల పాటు మరి ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఒక వ్యాయామం అయితే చేస్తామా. వ్యాయామం అంటే మరి నేను ఏదో జిమ్లకు పోవడం కానీ ఏదో కుస్తీలు చేయడం కానీ చేయనమా. సో దాదాపు ఒక 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేసేటువంటి అలవాటు ఉందమ్మా. నేను ఏదన్నా వేరే ఊర్లకు పోయినప్పటికీ లేకపోతే మా ఊర్లో ఉన్నప్పటికీ మరి వాతావరణం వరకు గురించి ఇబ్బంది లేకపోతే మాత్రం ఇంచుమించు 99% వరకు కూడా ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వాకింగ్ చేయడం అలవాటు ఉందమ్మా. సో ఇంకోటి కూడా ఏంటంటే అట్ ఎనీ కాస్ట్ అర్లీ మార్నింగ్ లేచేటువంటి పరిస్థితి 5 గంటలకంతా నిద్రలేస్తానమ్మా. ఏదైనా మరీ అలసిపోయి ఏదైనా మరి కార్యక్రమాలు ఉండి మరుసటి రోజు విశ్రాంతి లేకపోతే ఒక గంట లేట్ అవుతుందేమో కానీ 6 లోపు లేస్తానమ్మా. సో ఎప్పుడు లేచినప్పటికీ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కాలకృత్యాలు తీసేసుకొని ముందు ఫస్ట్ వాకింగ్ వెళ్ళిపోతానమ్మా. సో కూడా అట్లా కుదరకపోతే ఇక్కడ వర్షం పడి వాతావరణం అనుకూలించలేకపోతే ఇంటి చుట్టుపక్కలనే అనుకూలమైన వాతావరణంలో కాస్త వాకింగ్ చేసేటువంటి అలవాటు ఉందమ్మా. వారంలో కనీసము 5 days 6 days కంపల్సరీ చేస్తామమ్మా. 1 day స్కిప్ చేసిన. సో ఖచ్చితంగా అలవాటు ఉంది. అదేవిధంగా జీవన విధానంలో కూడా ఉదయం పూట తేలికపాటి ఆహారం తీసుకుంటానమ్మా. సో కొన్నాళ్ల పాటు అయితే నేను వృత్తిలో స్థిరపడిన తర్వాత మరి ఇడ్లీలు, దోశలు, పూరీలు, ఉప్మాలు, చపాతీలు ఉదయం పూట తినేవాడిని. సో క్రమక్రమంగా కూడా అది కూడా మానేసేసి ఇప్పుడు కొన్నాళ్ళు ఈ ఓట్స్, అదేవిధంగా కొన్నాళ్ళు ఈ స్ప్రౌట్స్, అదే విధంగా కొన్నాళ్ళు ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్ స్ప్రౌట్స్ కాంబినేషను, రా వెజిటబుల్స్ ఇది కాంబినేషను, అదేవిధంగా పచ్చి కొబ్బరి ఉన్నా కానీ కొబ్బరి కూడా తీసుకుంటున్నామా. కేవలము మనకు ఇళ్లలో కొన్ని కార్యక్రమాల్లో పచ్చి కొబ్బరి దొరుకుతుంది కదమ్మా. కొబ్బరి కాస్త కొబ్బరి తినేసేసి మరి ఏదైనా ఈ వెజిటబుల్స్ అమ్మా, కీరా కానీ తర్వాత ఈ క్యారెట్ కానీ ఇలాంటి తినేసేసి హాస్పిటల్ పోతున్నామా జనరల్ గా. సో మధ్యాహ్నం పూట కూడా తేలికపాటి ఆహారము మధ్యాహ్నము కొన్నాళ్ళు అయితే కొత్తలో తెలియనప్పుడు అంటే ఒక దాదాపు నేను స్టార్ట్ చేసిన 5 సంవత్సరాలు తెల్లగా మల్లెపూలు లాంటి ఆ బియ్యంతో వండినటువంటి అన్నం తినేవాడినమ్మా. తర్వాత ఆరోగ్య స్పృహ పెరిగిన తర్వాత, ఆరోగ్యం మీద అవగాహన వచ్చిన తర్వాత క్రమక్రమంగా మరి ఈ బ్రౌన్ రైస్ కు మార్చుకోవడం జరిగిందమ్మా. సో అది కూడా కొత్తలో బ్రౌన్ రైస్ కాస్త మరి మామూలు రైస్ కాస్త పాలిష్డ్ రైస్ కాస్త అలవాటు చేసుకుని తర్వాత కంప్లీట్ గా బ్రౌన్ రైస్ సో మిక్స్ చేసేమ్మా. ఇప్పుడు ఎక్కువ శాతం బ్రౌన్ రైసే. ఇంకా దీంతో పాటు మరి కర్రీస్ కూడా 2-3 కర్రీస్ తీసుకొని కప్పు పెరుగు తీసుకునేటువంటి అలవాటు ఉందమ్మా. సో మధ్యాహ్నం పూట తీసుకున్న తర్వాత 1 గంట పాటు అలాగే ఉండేసేసి తర్వాత ఒక 10 నిమిషాలు పునుకు తీస్తానమ్మా. 10-15 నిమిషాలకు నిద్ర కూడా రాదు నాకు. ఉదయం నుంచి అలసిపోయింటాను కాబట్టి హాస్పిటల్ అలసట ఉంటుంది కదమ్మా, అంతమంది పేషెంట్ చూసేసి రిలాక్సేషన్ అవుతానమ్మా. అది కూడా జస్ట్ ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయిపోయేసి మళ్ళీ నా వ్యాపకాలు ఎవరంటే చూసేసుకొని మళ్ళీ హాస్పిటల్ పోయేసేసి రాత్రి పూట
అంటే ఈ మధ్యలో మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాత్రి వరకు ఏం తీసుకోమ్మా. ఎప్పుడన్నా తప్పని పరిస్థితి అయితే లైట్ టీ కానీ కాఫీ కానీ తీసుకుంటామా. మధ్యలో ఎవరైనా ఆఫర్ చేసిన జనరల్ గా 99% చెప్తానమ్మా తీసుకోండి సార్ అని చెప్పేసి 99% 7 hours 5-6 hours గ్యాప్ వస్తుంది సార్ డిన్నర్ కి. ఓకే, డిన్నర్ లో ఏం తీసుకుంటారు తర్వాత? సో ఇంకా డిన్నర్ విషయం వచ్చేసరికి సో డ్రై నట్స్ అమ్మా, బాదాం పప్పు, పిస్తా పప్పు, క్యాష్యూ, సో కాస్త 3-4 పప్పులు. తర్వాత వీటన్నిటికి తోడు ఈ వేరుశనగమ్మా, సో పల్లీలు అంటారు కదా, పల్లీలు, పీనట్స్, అవన్నీ నానబెట్టేసేసి విడివిడిగా సో మధ్యాహ్నం పూట నానబెడతారమ్మా ఇంట్లో. సో రాత్రికి బాగా నానిపోతాయి అనమాట. అట్లీస్ట్ మినిమం 6 hours 7 hours 6 hours to 7 hours నానాలి బాగా. సో మ్యాక్సిమం 8 hours అయినా పర్లేదమ్మా. నానబెట్టినటువంటివి అవన్నీ మళ్ళీ తినేసేసి ఈ ఖర్జూరం కానీ, అంజీరా కానీ, ద్రాక్ష కానీ టేస్ట్ కోసం అవి కూడా కలుపుకొని తినేసేస్తామా. సో ఇది నా ఆహారం. తర్వాత ఇంకా ఏం తీసుకోమా. సో వీలైనంత వరకు అర్లీగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కానీ మరి వృత్తిరీత్యా పరిస్థితులు సహకరించకపోవడం చేత అప్పుడప్పుడు తప్పుతుంటుందమ్మా. వీలైనంత వరకు అర్లీగానే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కోసారి తప్పనప్పుడు ఈ లిటిల్ బిట్ లేట్ అవుతుందమ్మా. ఇంకా మాక్సిమం 9:30 దాటితే అసలు ఆహారం తీసుకోనమ్మా. 9:30 తర్వాత ఏదో ఫ్రూట్ తీసుకొని పడుకుంటానమ్మా. ఒకవేళ తీసుకోవాలని అనిపించిన టైం ఉండి తీసుకుంటే మాత్రం 9:30 లోపు తీసుకుంటాను. 9:30 తర్వాత మౌత్ లాక్. మళ్ళీ మార్నింగ్ వరకు మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి ఉన్నాను. బాడీకి విశ్రాంతి వదిలిపెట్టేస్తానమ్మా. సో ఇది నా దైనందిన జీవితంలో నేను ఫాలో అయ్యేటువంటి పద్ధతులు. సో ఈ పద్ధతిలో ఫాలో కావడం చేతమా, సో మీరు ఇంతకుముందే ప్రస్తావించినట్లు దేవుని దయ అనుగ్రహం ఆయన ఉండాలమ్మా. మన చేతులు ఏం లేదు, మా నిమిత్త మాత్రం. సో ఆయన అనుగ్రహం దయతోడు నేను పాటించేటువంటి నియమాల వల్ల ఈ రోజు వరకు కూడా షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ లేవమ్మా. చక్కగా పడుకున్న వెంటనే నిద్ర వస్తుంది, 2-3 పూట్ల బాగా ఆకలి అవుతుంది. సో ఎటువంటి అనారోగ్యం కూడా లేదమ్మా. సో భగవంతుడు ఇటువంటి చక్కటి అనారోగ్యం మరికొంతకాలం ఇస్తే ప్రజలకు మరింత నా నుంచి సేవ జరుగుతుందని ఆకాంక్ష నాకంతే. తప్పకుండా వస్తుంది సార్. సో చూసారు కదా, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. సో సార్ చెప్పినటువంటి డైట్ కూడా అంత కష్టతరమైనది అయితే ఏమి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ లైఫ్ స్టైల్ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నమస్తే.